హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా December 1, 2024 జరిగింది. మ్యాటర్ వస్తే నేను ఫస్ట్ టైం హోమ్ బేస్డ్ కన్సల్టేషన్కి వెళ్ళాను. యాక్చువల్లీ ఇది మా సీనియర్ వెళ్ళాలి, అతను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారని చెప్పి నన్ను పంపారు విత్ కన్సెంట్ టు రిలేటివ్స్, పేషెంట్ రిలేటివ్స్. ఇంకా హోమ్ కన్సల్టేషన్ ఎక్కడ అంటే వాళ్ళది కోటి అంట. నేను ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాను. చాలా అంటే చాలా భయం వేసింది, ఎందుకంటే నేను లాస్ట్ టైం ఓపీ చూసి 2 years అవుతుంది. మేనేజ్ చేయగలనా లేదా అని భయం వేసింది. ఇంకా వెళ్ళాక ఇంటికి రీచ్ అయ్యాను. ఫస్ట్ టైం టోటల్ హిస్టరీ అంతా తీసుకున్నాక ఏమర్థమైందంటే తాతయ్యకి 20 years కిందటే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందంట, స్టంట్స్ పడ్డాయి. అండ్ 2 years బ్యాక్ బెడ్ రిటర్న్ అయ్యారు, పార్కిన్సోనిజం కూడా వచ్చింది. ఇంకా జనరల్ ఎగ్జామినేషన్ టోటల్ చేశాను. బీపీ నార్మల్ ఉంది, ఆర్బిఎస్ 371 ఉంది, అండ్ టెంపరేచర్ 101 degrees ఉంది. ఏజ్ కూడా 82 years. ఇంకా రిస్క్ ఎందుకు అని చెప్పి అడ్మిట్ అవ్వమన్నాను. ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు డ్రాప్ చేస్తాను అన్నారు. సరే అయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్ డ్రాప్ చేయండి, నేను మెట్రో మీద వెళ్ళిపోతాను అన్నాను. యాక్చువల్ అతను ఏమన్నారంటే మీకు నారాయణగూడ దగ్గర నారాయణగూడ డ్రాప్ చేశారు. ఇంకో మెట్రో మీద వెళ్తున్నప్పుడు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. అంటే 2 years తర్వాత కూడా చాలా బాగానే మేనేజ్ చేశాను. ఎంతైనా మన మెడికోస్కి డాక్టర్స్కి పేషెంట్ ట్రీట్ అవుతున్నప్పుడే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు ఇవాళ అదే అనిపించింది. ఎన్ని బుక్స్ చదివినా రాని ఆనందం ఈరోజు వచ్చింది. ఇంకా అదే ఆనందంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. ఇవన్నీ ఫస్ట్ హోమ్ బేస్డ్ కన్సల్టేషన్కి తీసుకెళ్ళినవి. యాక్చువల్లీ ఏమేమంటే 2 pens తీసుకెళ్ళాను, ఒక పింక్ కలర్ క్యాన్లు తీసుకెళ్ళాను. వీటిని ఏమంటారో తెలియదు, పిప్పెట్స్ అనుకుంటున్నాను నేను. ఇవి 3 తీసుకెళ్ళాను. వైక్రీల్ ఒక తీసుకెళ్ళాను, లిగ్నోకెన్ జెల్, 2 స్టెరైల్ వాటర్ అండ్ స్టెత్. వైక్రీల్లో ఏదైనా సూచన చేయాల్సి వస్తుందేమో అని తీసుకెళ్ళాను. ఈ పిప్పెట్ ఎందుకంటే స్క్రీనింగ్ ఏమైనా చేయాల్సి వస్తుందేమో అని, ఇన్కేస్ స్క్రీనింగ్ చేయాల్సి వస్తే బెటర్గా తీసుకెళ్తాను. ఇవన్నీ నా రూమ్లో ఉన్నవే తీసుకెళ్ళాను. యాక్చువల్లీ ఎన్ఎస్ ఏదైనా సిరింజ్ ఇంజెక్షన్ చేయాల్సి వస్తే లోడింగ్ చేయడానికైనా, లిగ్నోకెన్ సూచన చేస్తే క్యాన్లు ఇచ్చేయడానికి. ఈ 2 pens, ఒక పెన్ పారుతుంది, ఇంకో పెన్ రాయట్లేదు. రాయట్లేని పెన్తో బబిన్ స్కిన్ సైగా అది ఏదైనా అలా చేద్దామని చెప్పి తీసుకెళ్ళాను యాక్చువల్లీ. ఇంకా అంతే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, టేక్ కేర్.